హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను జుట్టు చిక్కు పడితే ఎలా జుట్టు చిక్కు తీసుకోవాలి, ఎలాంటి ట్రిక్తో జుట్టు ఎక్కువగా ఊడిపోకోకుండా హ్యాక్స్ చేయాలో నేను చూపిస్తాను. జస్ట్ 4 హ్యాక్స్ చూపిస్తాను. వాటిలో మీకు నచ్చిన హ్యాక్ని మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఇది వచ్చేసేసరికి జుట్టు చిక్కు తీయాలి. ఈ జుట్టు చిక్కు తీయాలంటే ఫస్ట్ చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళతో జుట్టు చిక్కు వచ్చినంత వరకు చిక్కు తీయడానికి ట్రై చేయండి. ఇలా అయితే జుట్టు నొప్పి పుట్టుకోకుండా, జుట్టు కుదుళ్లకు ఇబ్బంది కలగకోకుండా చక్కగా మీ చేతులతో స్మూత్గా దువ్వుకుంటూ వెళ్ళండి. అంటే కొద్దిగా ఎక్కడెక్కడైతే చిక్కు ఉందో అక్కడ చేతి వేళ్లతో గనక సరి చేసుకుంటూ వస్తే చక్కగా చిక్కు అనేది పోతుంది, మ్యాక్సిమం పోతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ ట్రిక్ వచ్చేసరికి స్ట్రీక్స్ హెయిర్ సీరం. ఈ హెయిర్ సీరం అయితే జుట్టు చిక్కు త్వరగా పోగొట్టడానికి బెస్ట్ అన్నమాట. నేను ఇదైతే మీకు లైవ్గా ట్రిక్ చూపిస్తాను, చూడండి. నా జుట్టు ఎంత ఊడిందో కూడా మీరు చూడొచ్చు. అయితే ఫస్ట్ ఈ సీరంని ఓపెన్ చేసేసి చేతిలో వేసుకోండి. చేతిలో వేసేసుకొని ఒకసారి రబ్ చేసేసుకొని జుట్టు కుదుళ్లకు కాకోకుండా చివర్లు పైన మాత్రమే అప్లై చేయండి. కుదుళ్లకు రాయద్దు. జుట్టు కుదుళ్లకు రాసేస్తే ఏమైందంటే అంటే తల మధ్యలో అలా రాయద్దు. జుట్టు పై లేయర్ వరకు రాయండి. కుదుళ్ళు పైనుంచి కొద్దిగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసేసి రాయండి. రాసుకున్న తర్వాత ఈ జుట్టు అంతా కూడా చక్కగా ముడి పెట్టేసేయండి. ముడి పెట్టేస్తే ఒక 2 లేదంటే 3 నిమిషాల పాటు మీరు వదిలేసేయండి జుట్టుని. ఇది కొంచెం చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా చేతులు రబ్ చేసుకొని తలకి రాయద్దు, కుదుళ్లకు మాత్రమే పైన జస్ట్ పైనే రాయండి. లేదంటే డాండ్రఫ్ వస్తుంది కొంతమందికి. ఆ డాండ్రఫ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, త్వరగానే పోయిద్ది. ఇదిగోండి ఇలాగా కుదుళ్ళు చివర చిట్లు పోతాయి చాలా మందికి, అక్కడ మాత్రం చక్కగా నీట్గా రాయండి. ఎక్కడైతే స్ప్లిటెన్స్ ఉంటాయో అక్కడ బాగా రాయండి. ఎంత చక్కగా జస్ట్ అప్లై చేసుకుంటే మీరు అంత మంచిగా వెంటనే మీకు చుక్కుపోతుంది. ఇదైతే మాత్రం బెస్ట్ ట్రిక్. ఇప్పుడు నేను చెప్పే 4 ట్రిక్స్లో ఇదే చాలా బెస్ట్ ట్రిక్ అన్నమాట. ఈ హెయిర్ సీరం అప్లై చేసేసుకొని ఒక 2 లేదంటే 3 నిమిషాల పాటు ముడి పెట్టేసేసి వదిలేయండి. మొత్తం మీ హెయిర్ అంతా అప్లై చేసేసి. ఈ సీరం అయితే 60 రూపీస్కి అలా వచ్చింది. ఎవరికైతే ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి జుట్టు హెయిర్ లీవ్ చేసుకోవాలి, ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ సీరం పర్ఫెక్ట్గా ట్రై చేస్తుంది. ఇదిగోండి నేనైతే మొత్తం ఆయిల్ రాసుకొని ముడి పెట్టేసుకున్నాను. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీరు కావాలంటే 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇప్పుడు చిక్కు తీస్తున్నా చూడండి. నాకైతే మాత్రం ఎంత జుట్టు వచ్చిందో, చిక్కు పోతే ఎంత చిక్కు జుట్టు ఊడిపోయిందో చూడండి. అసలు ఆశ్చర్యపోతారనమాట. నాది అసలే కర్లీ హెయిర్, ఈజీగా చిక్కు పడిద్ది జుట్టు. హెయిర్ రోజు నేను హెయిర్ లీవ్ చేస్తూనే ఉంటాను. జడ వేసుకోవడం చాలా తక్కువ. ఇప్పుడు ఎవరు జడ వేసుకోవట్లేదులే, అందరూ హెయిర్ లీవ్ చేస్తున్నారు. సో అందుకోసమే ఈ సీరం గురించి నేను చెప్తున్నాను. నాకులాగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చిక్కు పడదు అని నేను చెప్పను. కాకపోతే కర్లీ హెయిర్ వాళ్ళకి కాస్త ఇబ్బంది. సో అందుకే ఈ సీరం అయితే గనక పర్ఫెక్ట్గా నప్పుతుంది. నాకైతే గనక బాగా నప్పింది. చూడండి నేనైతే చిక్కు తీసుకుంటున్నాను. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని హెయిర్ కేర్ ప్రొటెక్షన్స్ అయితే తీసుకోవాలి, తప్పదు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి దుమ్ము అది పట్టేస్తుంది. ఇప్పుడు చూడండి నేను చిక్కు తీసుకున్నాను కదా, ఎంత జుట్టు వచ్చిందో చూడండి. దువ్వెనలో కొద్దిగా మాత్రమే ఉందో చూడండి. ఈ హెయిర్ సీరం రాస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జుట్టు ఊడదు. అలాగే జుట్టు చివర చిట్లు పోతాయి కదా, వాటిని మాత్రం మంచిగా నరిష్ చేస్తుంది. మాయిశ్చరైజర్ లాగా ఈ సీరం అనేది పనిచేస్తుంది. చక్కగా స్ప్లిటెన్స్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ బాగా ఉండిద్ది అని చెప్పను కానీ కొద్దిగా అయితే ఉంటుంది. ఇదిగోండి చూడండి, నాకు ఈ కొద్దిగా జుట్టు మాత్రమే ఊడింది. నా కర్లీ హెయిర్కి ఎంత ఊడొచ్చు, చాలా ఎక్కువ ఊడొచ్చు. కానీ ఈ సీరం అప్లై చేసుకున్నాను కాబట్టి చాలా కొద్దిగా మాత్రమే ఊడింది. ఇదిగోండి ఈ కొంచెం మాత్రమే ఊడింది.
ఇదైతే ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదండి, జస్ట్ ఈ సీరం నాకు పనిచేసింది. ఐ మీన్ కర్లీ హెయిర్ కాబట్టి ఏ జుట్టు వాళ్ళకైనా కూడా ఈ సీరం పనిచేస్తుంది. ఎవరైనా అనుకుంటారు ఎందుకు ఈ సీరం గురించి ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఇదేమైనా పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారేమో అని చెప్తున్నాను. జస్ట్ ఇది 65 రూపీస్ అండి ఒక ప్రోడక్ట్. దీని గురించి ఎంత చెప్పాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఫోకస్ చేసి చెప్తుంది ఏంటంటే జుట్టు చిక్కుపోవడం. ఇది ప్రతిరోజు ఇబ్బంది పడేవాళ్ళు, స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి జెల్ వేయాలంటే ఫాస్ట్గా అంటే అవ్వదు. ఇక థర్డ్ ట్రిక్ వచ్చేసరికి చూడండి, జుట్టు చిక్కు పోవాలి అంటే ఫస్ట్ మనం జుట్టు కుదులు ఉంది కదా, ఇదిగోండి రొటేట్ చేయండి, అంటే మెలి తిప్పండి. ఎక్కడి వరకు అయితే ఫస్ట్ పై భాగం వరకు తీసేసుకున్నారు కదా, మిగతాది మెలి తిప్పండి. అక్కడి నుంచి మళ్ళీ తీయండి. అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ చిక్కు తీసిన తర్వాత మళ్ళీ మెలి తిప్పండి. ఇదిగోండి ఇలా 2-3 సార్లు రౌండ్లు తిప్పుకోండి. మళ్ళీ ఆ కొద్దిగా కూడా చిక్కు తీయండి, మళ్ళీ మెలి తిప్పండి. ఇలా చేస్తే ఏంటంటే జుట్టు కుదుళ్ళు ఉంటుంది కదా, దాని మీద ప్రెజర్ ఎక్కువ పడదు. లేదంటే జుట్టు కుదుల మీద మనం చిక్కు లాగేసేసి ఆ కుదుల మీద ప్రెజర్ పడుతుంటే జుట్టు ఎక్కువ ఊడిపోయింది. దట్టు ఏంటంటే తలనొప్పి కూడా వస్తుంది, మెదడంతా పట్టేసినట్టు అలా అనిపిస్తుంది. సఫకేటింగ్గా, కొంచెం చిరాగ్గా, జుట్టు వద్దురా బాబు అనేటట్టుగా ఉండిద్ది చిక్కు తీసుకోవాలంటే. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఇది. సో అందుకే ఇంత లాంగ్ వీడియో అయినా కూడా చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఇదిగోండి, మళ్ళీ జుట్టు జడ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ వరకు ఎక్కడి వరకు అయితే మనం పాయలు తీసుకుంటామో అక్కడి వరకు ఒకసారి జుట్టు చిక్కు తీసేసుకోండి. ఫస్ట్ ఒక అల్లు అయితే అల్లండి, 3 పాయలు తీసేసుకొని ఒక అల్లు అల్లండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం జుట్టు చిక్కు తీసుకుంది అక్కడి వరకే కదా, ఒక అల్లు అల్లేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దాని కింద ఉన్న చిక్కు అడ్జస్ట్ చేసుకుంటూ రండి. అంటే నెక్స్ట్ అల్లంగానే మళ్ళీ చిక్కు తీసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా మళ్ళీ ఇలా చిక్కు తీసేసుకొని మళ్ళీ ఇంకో అల్లు అల్లేసి వెనకమాల ఉన్న చిక్కు తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఏమైందంటే ఒకేసారి చిక్కు తీసుకున్నట్టు ఉండదు, జడ వేసుకున్నట్టు ఉంటుంది, జడ అల్లుకున్నట్టు కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా స్లోగా తీయండి. చిన్నపిల్లలకి ఈ ట్రిక్ కానీ లేదంటే మెలి తిప్పిన ట్రిక్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకైతే మాత్రం హెయిర్ సీరం ట్రిక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు గబగబా రాసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసేసి మళ్ళీ 3 ఉప్పు తీసేసి చిక్కు తీసేసుకొని హెయిర్ లీవ్ చేసేసుకుంటే చాలు, హ్యాపీగా ఉండేది. నేనైతే 4 హ్యాక్స్ చెప్పాను. ఫస్ట్ ఇది చేతి వేళ్ళతో చిక్కు తీసుకోవడం, రెండోది వచ్చేసేసరికి హెయిర్ సీరం అప్లై చేసుకొని జుట్టు చిక్కు తీసుకోవడం, మూడోదేమో జుట్టు మెల్లి తిప్పుకుంటూ చిక్కు తీయడం, ఫోర్త్ వన్ ఏమో జడ అల్లుకుంటూ చిక్కు తీసుకోవడం. ఈ 4గిట్లో మీకు ఏ ట్రిక్ అయితే బాగా నచ్చిందో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ 4 ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.